రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అన్నదాతకి ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి సూచించారు. రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ రైతు నేస్తం పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజుపల్లి రైతు వేదిక నుండి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తొలి విడతగా 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థని సమకూర్చడం జరిగిందని, దశలవారీగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గల 2601 రైతు వేదికలకి దీన్ని విస్తరించనుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు ప్రతి మంగళ, శుక్రవారం నాడు వారంలో 2 రోజులు నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులని సంప్రదించి తమ సమస్యల్ని వారి దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథాచారి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని, ఈ రోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి, మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున పరిష్కార మార్గాలు అన్వేషించడంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు హృదయపూర్వక నమస్కారాలు. ఇంద్రక రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి, రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల్ని సమన్వయం చేస్తూ రైతులకి ల్యాండ్ టు ల్యాండ్ అనేటువంటి, అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వాటిని హృదయపడుతున్నటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో, అంటే రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నా దాన్ని రియల్ టైం డిజిటల్ సొల్యూషన్స్ కింద మరి ఇవాళ మన నియోజకవర్గానికి ఒక రైతు వేదిక చొప్పున 110 నియోజకవర్గాలలో ప్రారంభించడం జరిగింది. రాబోయే ఒక 2-3 నెలల్లో ఉగాది వరకు మరి మొత్తం ప్రతి రైతు వేదికలో ఒక 5,000 ఎకరాలకు ఏదైతే ఒక క్లస్టర్ యూనిట్ ఉందో, రైతు వేదిక ఉందో, అన్ని వేదికలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్, డిజిటల్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం ఈ 2 రోజులు మీరు వ్యవసాయ అధికారులతో కానీ, వ్యవసాయానికి సంబంధించిన సైంటిస్ట్తో కూడా అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఇమీడియట్లీ మీరు సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. ఆ సమస్య ఏదైనా కావచ్చు, అంటే భూమి దున్నడం కానుండి, విత్తనాలు వేయడం కానుండి, అదేవిధంగా పంటకు నీరు పెట్టడము, అదేవిధంగా పంట కోసిన తర్వాత కూడా మరి దాని పంటను నిల్వ చేయడం కానుండి, మరి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానుండి, ప్రతి రైతు ఏ సమస్య ఎండ్ టు ఎండ్, అది ఒక పంటలే కాదు, అన్ని పంటలకు సంబంధించినటువంటి వివరాలు